సో హాయ్ గాయ్స్, ఇవాళ అయితే మేము ఇన్స్టెంట్ షాంపూ అండ్ కండిషనర్ పౌడర్ వాడి చూడబోతున్నాం రిజల్ట్. ఎందుకంటే మాకు హెయిర్ బాగా ఊడుతుంది. హౌ టు యూస్. మనం 350 ml ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఒక బౌల్లో 5 to 6 స్పూన్స్ దాంట్లో వేసి మంచిగా కలుపుకొని దాన్ని తడిగా ఉన్న హెయిర్కి పెట్టుకోవాలి. తర్వాత మనం రాస్తుంటే ఒక టైప్ ఆఫ్ ఫోమ్ వస్తుంది. తర్వాత దాన్ని ఏం చేయాలంటే మొదలు స్కాల్ఫ్ ఉంటుంది చూడు, దానికి వాటర్ వేస్తూ మంచిగా మసాజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 7th మంచిగా హెయిర్ అంతా మంచిగా పొడి పొడిగా చేసుకోవాలి. 15 minutes కంపల్సరీ. అప్పుడు మనకి షైన్ వస్తుంది. మేము ఏం చేసామంటే ఈ గ్లాసెస్ అన్నిట్లో వాటర్ పోసుకుంటూ ఒక సిరప్ క్యాప్తో అంతా మేము దాన్ని మెజర్ చేసి ఈ బౌల్లో పోసాం. ఇంత పెద్ద బౌల్లో ఈ 3 గ్లాసెస్ ఈ యొక్క ఎట్లా అంటే మీకు ఈజీగా చెప్పడానికి, ఈ గ్లాసుని చూడండి. ఈ గ్లాస్ ఫుల్గా వాటర్, మళ్ళీ ఇందులో ఒక 50 ml మీ దగ్గర సిరప్ క్యాప్ ఉంటే దాంతో మెజర్ చేసి పోసుకోండి వాటర్. మళ్ళీ అవి తాగేటి వాటర్ పెట్టుకోండి. ఓకే, సో పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇదంతా చేసుకొని యాడ్ చేసుకొని రాసుకునేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాం. చూడండి. సో గాయ్స్, ఇప్పుడైతే మేము ఇది పౌడర్ చేసుకుంటున్నాము. చూడండి, ఇది మొత్తం ఇలా రెడ్గా అంటే చింతపండు ఉంటుంది చూడండి, చింతపండు స్మెల్ వస్తుంది ఇది. మళ్ళీ దీన్ని హెయిర్కి పెట్టుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో గాయ్స్, మీకైతే నేను గురగంపలో కొన్న కండిషనర్తో చూపించాను కదా. పౌడర్ మిక్సింగ్ వరకు బాత్ చేశాక ఫుల్ సిల్కీ అయింది హెయిర్. నో డస్ట్, నథింగ్. చాలా సిల్కీగా అయింది హెయిర్. సో సిల్కీగా అయ్యాక స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ ఏం చేస్తారు, ఆయిల్ పెట్టుకుంటారు కదా. అందుకే నేను కూడా ఆయిల్ బాగా పట్టుకోవాలని ఇలా వేసుకున్నాను. 2 జుట్లు వేసుకున్నాక మీరే చూస్తారు సిల్కీనెస్. చాలా బాగుందండి ఇది అయితే కలగూరగంప. మీకు కావాలంటే కలగూరగంప దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి.